సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 50% తగ్గింపు. సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈత కోసం వెళ్లిన 5 యువకులు మృతి చెందారు. మొత్తం 7 యువకులు డ్యాంలో దిగగా 5 గల్లంతయ్యారు. 2 ప్రాణాలతో బయటపడ్డారు. 5 మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతులు హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఎంతో సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్లిన వారికి అదే చివరి చూపు అవుతుందని తల్లిదండ్రులు భావించలేదు. సరదాగా గడపడానికి వెళ్లిన వారి వెనకే మృత్యువు ఉందని గ్రహించలేకపోయారు యువకులు. అనుకున్న విధంగా డ్యాం దగ్గరకు చేరుకున్న ఆ 7 యువకులు ఈత కొట్టాలని భావించారు. అంతా కలిసి డ్యాంలోకి దిగారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒకరి తర్వాత ఒకరు డ్యాంలో పడిగలంతయ్యారు. వీరు మునిగిపోతున్నట్లు గుర్తించిన గజ ఈతగాన్లు వెంటనే రంగంలోకి దిగారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వారాంతం కావడంతో హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన 7 యువకులు శనివారం ఉదయం కొండపోచమ్మ సాగర్ జలాశయం చూసేందుకు వెళ్లారు. ఈత కొట్టేందుకు డ్యాంలోకి దిగారు. వీరిలో 5 గల్లంతు కాగా 2 సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గల్లంతైన వారి కోసం గాలించారు. అప్పటికే 5 యువకులు మృతి చెందారు. మృతులు ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్ జనితులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ధనుష్, లోహిత్ సొంత అన్నదమ్ములుగా తెలుస్తోంది. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనపైన ఆరా తీశారు. మరోవైపు ఈత కొట్టే ముందు దిగిన వీడియో వైరల్గా మారింది. ఫస్ట్ వెనకలికి వెళ్ళిపోతారు వాటర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ అంతా అటు సైడ్ ఉంది. వెనకలికి వెళ్ళిపోయారు, మునిగిపోయారు లోపల. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.